ఏమండి డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నానండి. బాగుందే తీసుకో, కానీ కాస్త లూజ్ అయ్యేటట్టుందిగా. అయితే వద్దులే, కానీ ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే తీసుకో, కానీ ఇదే కలర్ ఇంట్లో 4 ఉన్నాయి. అయితే వద్దులే, కానీ దీనికి స్పెషల్ గా డిజైన్ వచ్చింది కదండి. అయితే తీసుకో, కానీ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉందండి. సరే వద్దులే, కానీ దీనికి సెట్ అయ్యే చున్నీ నా దగ్గర ఉందండి. ఇది కొన్నానంటే చున్నీ కొనాల్సిన అవసరమే లేదు. అయితే తీసుకో, కానీ రేటు కాస్త ఎక్కువగా ఉందండి. సరే వద్దులే, నాకు ఖర్చు పెట్టమంటే మాత్రం మీకు రేట్లో గుర్తొస్తాయిలే. నీకు నచ్చిందే తీసుకోవే. నాకు నచ్చిందే తీసుకోవడానికి మిమ్మల్ని ఎందుకు తీసుకురావడం? ఇది ఎలా ఉందో చెప్పండి. బాగుంది తీసుకో. మన ఆన్లైన్ లో చూసావు ఎలా ఉంటుంది, ఆన్లైన్ లోనే తీసుకుంటా. సరేలే తీసుకో. నన్ను ఎక్కడ తిప్పాల్సి వస్తుంది, ఆన్లైన్ లోనే తీసుకోమంటారా? అమ్మా సరే ఇంటికి పోదాం పదే, నాకు భయం వేస్తుంది. ఇంట్లో ఆన్లైన్ లో సెర్చ్ చేయబోవాలి, మీ పేరు కొరికేస్తా. బ్రో ఇది మన జీవితం బ్రో. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో చెప్తుంటారు బ్రో, కానీ ఇది మన జీవితం. మనకు నచ్చినట్టే సంక్రాంతిపోతాం. హలో హలో సార్, మేము చీట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. కంగ్రాచులేషన్స్, మీరు అక్షరాల ₹1,00,00,000 లాటరీ పొందారు. నిజమా? నిజం సార్, నమ్మండి. అరే ఈరుబాబు, వెంకట్రావు, శ్రీనివాసులు, నాకు ₹1,00,00,000 లాటరీ తగిలిందిరా. నా కష్టాలన్నీ తీరిపోయారు. ఇంకా ఎక్కడొచ్చి తీసుకోవాలి ఆయన? మీరు ఆడకు రానక్కర్లేదు, మేమే మీ అకౌంట్ కి వేస్తాం. అవునా? అవును సార్, మీ ఫోన్ కు ఒక స్కానర్ పంపిస్తున్నాం. ఆ స్కానర్ ఒక 5,000 పంపించండి ప్రాసెసింగ్ ఫీజు కింద. అయిన వెంటనే ₹1,00,00,000 మీ అకౌంట్ కు పంపించేస్తాము. ఆయన మీరు నా కోసం ₹1,00,00,000 ఇస్తున్నారు, నేను మీకోసం 5,000 పంపిలేనా? స్కానర్ పంపించా చూడండి. అయ్యా స్కానర్ లో గేనర్ లో నాకు తెలియదయ్యా. ఒక పని చేయండి, ఈ నెంబర్ కు ఒక 2,000 కొట్టండి, నేను అదే నెంబర్ కు మొత్తం కలిపి కొట్టేస్తా. అట్నా పంపిస్తున్నా చూడు. వచ్చిందా? ఏది రాలేదే? దేనికి పంపించావు నువ్వు? గూగుల్ పే లో. గూగుల్ పే నాకు తెలియదే, ఆ ఫోన్ పే లో పంపించు, అదైతే తెలుసు. సరే పంపుతున్నా చూడు. వచ్చిందా? వచ్చిందిలే గానీ అరే ఈరుగా ప్యాక్ అడకంతా సిద్ధం చేయండి. అరే ఈ రోజు నా తరపున మీ అందరు కళ్ళు ఫ్రీ. పెద్ద ఏంది డబ్బులు రిటర్న్ కొట్టు. నువ్వు గుద్ద మూసుకొని ఫోన్ పెట్టు. ఏం పల్లెటూరు అనుకుంటున్నావా? కుత్తు కోసేస్తా నీ అక్క. మనకున్నది ఒకే ఒక్క జీవితం రా. ఎప్పుడు కూడా మనం బయట వాళ్ళకి సహాయం చేయాలరా. 10,000 మచ్చా. నేను చెప్పేది బయట వాళ్ళ గురించి రా, మీరు నా వాళ్ళు. గురూజీ ఎక్కువ రోజులు బతకాలంటే ఏం చేయాలో చెప్పండి గురూజీ. ఫస్ట్ పెళ్లి చేసుకోండి ఆయన. ఏం గురూజీ పెళ్లి చేసుకుంటే ఆశ పెరుగుతుందా? లేదు నాయన, నీ బతకాలనే కోరిక చచ్చిపోద్ది. ఈ రోజుల్లో పిల్లకాయలకు అలవాటైపోతుంది ఇది. పాపం ఎంత ఇన్నోసెంట్ గా ఉంది బిడ్డ. హే మిస్టర్, వై ఆర్ యు అప్లైయింగ్ ఫర్ డైవర్స్? షీ నో కమ్ బట్ బేబీ కమ్. హౌ కమ్? హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఓ చాలా ఉన్నాయి సార్. శభాష్, ఏదో ఒకటి చూపించు. హిడెన్ కదా సార్, కనిపించవు. దేవుడా, మా ఆయనకుండే సమస్యలన్నీ ఒక్క సెకండ్ లో మాయమయ్యేటట్టు చూడు స్వామి. నువ్వు ఉన్నావయ్యా. ఏమైందిరా? నాకు ముందు 1,00,000 మంది ఉన్నారు నాన్న. అసలు ఏం చేయాలో తెలియట్లేదు నాన్న. ఇలాగే ఉంటుందేమని భయం వేస్తుంది నాన్న. ఎప్పుడు నువ్వు జీవితం గురించి భయపడ్డావో అప్పుడే నువ్వు సగం మారావురా. నాకు అది చాలు, ఇంకేం అవసరం లేదురా. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించినప్పుడే నువ్వు జీవితాన్ని గెలిచేసావు నాన్న. 1,00,000 మంది కాదు నాన్న, నీ ముందు 1,00,00,000 మంది ఉన్నా కానీ నువ్వు అనుకున్న జాబ్ నువ్వు సాధిస్తావురా. అప్పటికీ సాధించలేదా? ఈ నాన్నున్నాడు రా నీకు. నీకు జాబ్ వచ్చేంత వరకు నేను చూసుకుంటా నిన్ను. జాబా? ఏ కాదా, IPL టికెట్ నాన్న. 1,00,000 మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు, కావాలంటే చూడు. అరే పిల్లరా, చిని అమ్మ ఏ మనిషిడు ఎప్పుడు పిల్ల పిల్ల అని చేస్తాడు. మా దోస్తాన మానేయాలరా నాయన. ఎప్పుడు పిల్లలోకమేనారా? అరే ఆంటీరా. నమస్తే సారు. నమస్తే. ఎవరు? ఐసీకీసీ బ్యాంక్ మేనేజర్ మీరేనా అయ్యా? అవునే తాత, ఏం కావాలి? ఏం లేదు, పక్కనే ఒక అంగడి పెట్టాను, ఏమన్నా అవసరం అయితే వచ్చి తీసుకోండి. ఓకేలే. మళ్ళీ నువ్వేనా అయ్యా? వేరుశనగ పప్పుల నుంచి ఫ్రెష్ గా నూనె తెచ్చి అంగట్లో పెట్టినాను. ఇప్పుడైతే మంచి ఆఫర్ లో ఉంది, వచ్చి తీసుకోండి అయ్యా. వద్దా, ఆల్రెడీ ఉందా? ఎవరు సారు? కొత్తగా కూరగాయలు కూడా పెట్టినావు అంగట్లో, ఏమన్నా అవసరం అయితే వచ్చి తీసుకోండి. అరే ముసలోడా, నీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు అవసరం అయితే నేనే తీసుకుంటాను. రోజు ఇంట్లోకి వచ్చి సంపత్రం మమ్మల్ని. మరి నేను కూడా చెప్పాను కదరా, నాకు కూడా ఆల్రెడీ హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది. రోజు ఫోన్ చేసి మరి దుబ్బేస్తున్నారు మమ్మల్ని. ఇంకొకసారి ఫోన్ చేశారంటే పేక్ కోసేస్తాను నీ అక్క. ప్రతి ఒక్కడికి కాల్ ఇదే ఫార్వర్డ్ చేయండి. నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదురా. ఏదన్నా ఉంటే చెప్పరా. నేను చెప్తే మాత్రం ఇస్తామంటరా? నిజంగా ఇస్తాను రా. అమ్మ మీద దుట్రా. నా నంబర్ ఇవ్వు.